తెలంగాణ ప్రభుత్వం దావోస్లో నెక్స్ట్ జెన్ లైఫ్ స్పేసెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించింది. దీన్ని లక్ష్యంగా 2030 నాటికి ఏఐ పరిశోధనాభివృద్ధి మరియు ఆధునిక తయారీ రంగాలలో తెలంగాణను ప్రపంచంలో మొదటి 5 లైఫ్ క్లస్టర్లలో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ రంగంలో ఇప్పటిదాకా 73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. దీని వలన 1 లక్ష మందికి ప్రత్యక్షంగా మరియు 2,50,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సింగపూర్కు చెందిన ఏజీఐడిసి, వియత్నాంకు చెందిన విన్ గ్రూప్, జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థల నుంచి మొత్తం 1,03,500 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని సమాచారం. 2.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల క్యూర్ ప్రాంతంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలు మరియు ఇతర సర్వీస్ సెక్టార్లను అధిక విలువైన సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో పట్టణ జనాభా 2031 నాటికి 53.8% చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్యరహితంగా మార్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా హిల్ట్ పాలసీ కింద కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించేందుకు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మార్చడానికి నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడేలా చర్యలు తీసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ ప్రాంతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తయారీ కేంద్రంగా మారే వీలుంది. రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలను వ్యవసాయ వాల్యూ యాడెడ్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం, పర్యావరణ, పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరిగి సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. సుమారు 30,000 ఎకరాలలో ఏర్పాటు చేసే భారత్ ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణం ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది.